వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. హార్మోజ్ జలసంధి పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి డెడ్ లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్నటువంటి ఈ నేపథ్యంలో ఇరాన్ దిగి వస్తుందేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ పాక్ తుర్కియే చేసినటువంటి ప్రతిపాదనను ఇరాన్ పక్కన పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలనేటువంటిదే మా ఉద్దేశం అని చెప్పి ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పినటువంటి ఈ నేపథ్యంలో యుద్ధం గనక కొనసాగితే ప్రపంచంపై పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా భారతదేశం ఎలా ఎఫెక్ట్ అవుతుందనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఫోరం ఫర్ డెమోక్రటిక్ ఫోరం వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ నమస్కారం. సార్ తాత్కాలికంగా కాస్త సీరియస్ గానే జరిగినటువంటి యుద్ధంతో ప్రపంచం వణికిపోయింది. భారతదేశం అయితే అతలాకుతలం అవుతుంది. పెట్రోల్ డీజిల్ కి కొరత రానప్పటికీ కూడా ఎల్పిజి వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. సార్ ఈ నేపథ్యంలో అటు ట్రంప్ పట్టు వీడటం లేదు, ఇటు ఇరాన్ కూడా ససేమిరా అంటుంది. ఈ నేపథ్యంలో యుద్ధం గనక కొనసాగితే దీని పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్? విజయ్, మీరు అన్నట్టుగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక స్థానికమైన యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ఇంతగా ప్రభావితం చేసిన, లేకపోతే ఇంకా ప్రభావితం చేస్తుందనే భయానికి గురి చేసినటువంటి యుద్ధం మరొకట్లేదు. ఇంతకంటే చాలా పెద్ద యుద్ధాలు వచ్చినాయి. యుక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం 4 ఏళ్లుగా. అట్లాగే వియత్నాం యుద్ధం మీ అందరికీ తెలియదు, మా చిన్ననాడు చాలా ప్రభావశీలమైనటువంటి సంఘటన అది. అలా ఎన్నో యుద్ధాలు మనం చూసాం. కానీ ప్రపంచాన్ని వణికించలేదు. స్థానికంగా జననష్టం జరిగింది, మనకు సానుభూతి ఉన్నది, బాధ కలిగింది, రక్తపాతం జరిగింది, విధ్వంసం జరిగింది. కానీ ప్రపంచమే గందరగోళంలో పడే పరిస్థితి రాలేదు. ఇవాళ హార్మోజ్ జలసంధిని ఎప్పుడైతే ఇరాన్ ఆపగలిగిందో, మీరు తలకిందుగా తపస్సు చేసినా కూడా అక్కడి నుంచి రవాణా ఎప్పుడైతే స్తంభించిపోయిందో, ఎప్పుడైతే ఇంధన వనరులు రాకుండా పెట్రోలియం కానీ, డీజిల్, ముడి చమురు కానీ, లేకపోతే గ్యాస్ కానీ, లేకపోతే ఫెర్టిలైజర్ కానీ, ఎరువులు కానీ, హీలియం వాయువు కానీ, మరి సల్ఫర్ లాంటి పదార్థాలు కానీ ఎప్పుడైతే రాకుండా పోయినాయో ప్రపంచమంతా అతలకుతలం అయిపోయింది. ఇప్పటిదాకా జరిగింది ఒకటి, ఇప్పటికే కొంత నష్టం జరిగింది ప్రపంచానికి. అక్కడ జరిగిన విధ్వంసం తర్వాత మాట్లాడదాం. ఇది గనక కొనసాగితే డొనాల్డ్ ట్రంప్ గారు, నేను గనక ఇప్పుడు ఆయన లెక్క ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ మంగళవారం రాత్రి 8 గంటలు నాకు గుర్తున్నంత వరకు అక్కడ ఈస్ట్ కోస్ట్ టైం, అమెరికాలో ఈస్ట్ కోస్ట్ టైం. ఈ లోపల గనక ఇరాన్ మరి సంధికి సిద్ధపడకపోయినట్టయితే ఇంకా భస్మీపటలం చేస్తానని చెప్పి ఆయన చాలా చెప్పేశాడు. నిజంగా అమెరికా గనక బాధ్యతారహితంగా, ఇది బాధ్యతారహితమైనటువంటి పని, బాధ్యతారహితంగా దానికి పూనుకున్నట్టయితే పౌర సదుపాయాలని, విద్యుత్ కావచ్చు, లేకపోతే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ దేశంలో రవాణా కావచ్చు, దాని విధ్వంసం పూర్తిగా చేసినట్టయితే ఇరాన్లో ఒక మతతత్వ రాజ్యం ఉన్న నిహిలిస్టులు ఉన్నారు. అంటే నిహిలిస్టులు అంటే వాడికి జీవితం మీద మమకారం లేని వాళ్ళు. వాళ్ళు ఏదో నమ్మినటువంటిది మత సిద్ధాంతం మరొకటి ఉంటుంది, దానికోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వాళ్ళు నిహిలిస్టుల రాజ్యం. వాళ్ళు మరి ఈయనకి ఎంత తెక్కుందో వాళ్ళు అంతకంటే తెక్కున్నవాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, మేము మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ వనరులు మొత్తం నాశనం చేస్తాం. డీసాలినేషన్ ప్లాంట్స్, మరి అంతా ఎడారి ప్రాంతం అది. అక్కడ సముద్రం నుంచి నీళ్ళని డీసాలినేషన్, ఉప్పు తీసే డీసాలినేషన్ అంటాం. ఆ డీసాలినేషన్ ప్లాంట్స్ మొత్తం ధ్వంసం చేస్తాం, మంచినీళ్ళు కూడా అందకుండా చేస్తాం, ఆయిల్ శాశ్వతంగా పోయేట్టు చేస్తాను వాడు అంటున్నాడు. దాన్ని కనుక మరి ఆ అన్న మాటలు ఆ పంత నెరవేర్చుకున్నట్టయితే ఇప్పటిదాకా జరిగింది చాలా తక్కువ. అంటే వర్స్ట్ కేస్ సినారియో జరుగుతుందని అనుకోవట్లేదు, జరగకూడదని మనంతా కూడా ఆశిద్దాం, దేవుణ్ణి నమ్మేవాళ్ళంటే ప్రార్థిద్దాం. కానీ అలా జరిగినట్టయితే ఒక తరం కాలం పాటు ప్రపంచమంతా భారత్తో సహా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి గురవుతుంది. ఎందుకంటే ఇవాళ రోజుకి 105, 107 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్, అంటే సుమారుగా ఒక 15-16 మిలియన్ టన్నుల ఆయిల్ ప్రపంచం అంతా కూడా వినియోగిస్తున్నాం రోజుకి. దానిలో 20% ఈ గల్ఫ్ ప్రాంతం నుంచి రావాలి. ఆయిల్ ఎట్లాంటిది, మీకు కూరగాయలు ఉన్నాయనుకోండి, ఈవేళ బీరకాయలు మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉంది, టొమాటోలు కొంటాను. టొమాటో చాలా రేటు, వంకాయలు కొంటాను. ఈ కూర కొనాలని లేదు. ఆయిల్ అట్లా కాదు. ఏదో రూపంలో ఆయిల్ కానీ గ్యాస్ కానీ లేకుండా నడిచే పరిస్థితి లేదు.
ఉమ్, అంచేత ప్రపంచంలో కొరత ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా కొరత లేని దేశాల్లో కూడా మీకు లభ్యత కొరత ఉండకపోవచ్చు, కానీ రేటు పెరిగిపోతుంది. అమెరికా ఉంది, అమెరికాకి పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయి. ఉమ్, అమెరికా తన అవసరాలను మించి ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలో అతి ఎక్కువ ఉత్పత్తిదారు అమెరికా, ఆయిల్ కానీ గ్యాస్ కానీ. కానీ అమెరికాలో కూడా ధరలు పెరుగుతాయి, ఉమ్, ప్రపంచ మార్కెట్ ప్రకారం పెరిగిపోతాయి. అందుకని అమెరికాలో వెంటనే అక్కడ గ్యాస్ స్టేషన్ ధర పెరగగానే జనం కొంచెం గగ్గోలు పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక ముందుకు వెళ్ళడానికి కారణం అదే. ఉమ్, అలాంటిది అసలు మీ ఇంధనమే లేనప్పుడు, ఇప్పుడు భారతదేశం ఉంది 90-95% దిగుమతి చేసుకోవాలి మనం. మనకి సొంతంగా గ్యాస్ కానీ ఆయిల్ అయితే 90-95% దిగుమతి, గ్యాస్ అయితే 70% దిగుమతి మనది. మరి మనలాగే జపాన్ ఉంది 95% దిగుమతి, అట్లాగే జర్మనీ ఉన్నది 95% దిగుమతి, చైనా ఉన్నది 75% దిగుమతి. కాబట్టి ఇది లేకపోతే 10% కొడుతున్నా కూడా ధర 3-4 రెట్లు పెరిగిపోతుంది. ధర పెరిగినా కూడా అసలు ఉత్పత్తి ఉండాలి కదా. ఎక్స్. కాబట్టి ఆర్థిక వ్యవస్థ, ఇంధనం లేకపోతే ఆధునిక పరిశ్రమలు లేవు, ఉమ్, ఆర్థిక వ్యవస్థ అతలకుతలం అవుతుంది. ఒక 15 ఏళ్ల తర్వాత బహుశా, నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఇక యుద్ధ ప్రాతిపదికన ప్రపంచం అంతా కూడా ఆయిల్ అవసరం లేని ప్రపంచంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. మన అదృష్టం కొద్దీ గత 15-20 ఏళ్ళుగా ఆ టెక్నాలజీస్ వచ్చినాయి. సౌర విద్యుత్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, బ్యాటరీలు కావచ్చు, ఎలక్ట్రిక్ కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గత 15-20 ఏళ్ళ ప్రపంచం అంతా కూడా వేగంగా వచ్చినాయి. మంచి టెక్నాలజీస్ వచ్చినాయి, అవి ఆర్థికంగా సాధ్యమయ్యే టెక్నాలజీస్ వచ్చినాయి. ఇప్పటికే చైనా అద్భుతమైన ప్రయత్నం చేస్తుంది, మనం కూడా బాగా గట్టిగా చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని 10 రెట్లు పెంచుతాం. ఇక ఆయిల్ కొరత ఉన్నా కూడా ప్రపంచంలో మాకు ఇబ్బంది లేని రీతిలో దానికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఈ 15-20 ఏళ్ళలో కొరత ఎలాంటిది ఏమైనా వస్తే తట్టుకోవడం కోసం పూర్వం కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి, స్టోరేజ్ ఎక్కువ పెంచుకోవడం, ఉమ్, అదనపు పైప్ లైన్స్ వేసుకోవడం. ఉదాహరణకి సౌదీ అరేబియా ఉన్నది, తూర్పు తీరం నుంచి ఆ పెనిన్సులాకి పశ్చిమ తీరానికి యాన్బు అనేటువంటి నగరానికి 7 మిలియన్ బ్యారల్స్ ప్రతిరోజు తరలిస్తున్నారు. ఉమ్, ఆ మేర కన్నా కనుక మనకు కనీసం అందుతుంది హార్మోన్ స్టేట్ నుంచి రాకుండా. కాబట్టే ధరలు కొంత అదుపులో ఉన్నాయి. రేపు పొద్దున వాళ్ళు మరింత పెంచుతారు. బహుశా 20 మిలియన్ బ్యారల్స్ కోసం అన్ని దేశాలకి సరఫరా అక్కడి నుంచి రావడం కోసం వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. దానికి కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలకుతలం అవుతుంది 15 ఏళ్ల పాటు. ఇది నిజంగా విధ్వంసం జరిగి వర్స్ట్ కేస్ సినారియో అయితే. ఉమ్. బెస్ట్ కేస్ సినారియో వెంటనే యుద్ధం ఆగిపోతే ఒక 5-6 నెలల పాటు ఈ సంవత్సరం అంతా కూడా మనకు కొన్ని కొరతలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా కొరత కనిపించలా, కొరత ఉంటుందన్న భయమే కానీ. ఎందుకని ఓడలో సరుకు ఆల్రెడీ 30 రోజుల క్రితం వచ్చేసింది. ఓకే సార్. ఇప్పటిదాకా ఈ 4 రోజుల పాటు మనందరికీ అంతుంది ఓడలోంచి వస్తున్న సరుకు. ఇక నుంచి ఈ 30 రోజులు అయిపోయింది కాబట్టి ఇక నుంచి ఈ 30 రోజుల పాటు ఓడల్లోకి సరుకు వెళ్ళాల, ఉమ్, హార్మోన్ స్టేట్ నుంచి రాలా. కాబట్టి కొరత ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్, నిజమైన సమస్య ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి కొన్ని నెలల పాటు ఈ ప్రభావం ఉంటుంది, ఇప్పటితో వెంటనే యుద్ధం ఆగిపోతే. కాబట్టి ఓకే. ఇప్పటికే యుద్ధం ఆపటం, సర్వశక్తుల్ని అన్ని దేశాలు ఉపయోగించి ఈ 2 దేశాలను కూర్చోబెట్టి ఎట్లాగొట్టు అటు అమెరికాని ఇటు ఇటు ఇరాన్ను కూర్చోబెట్టి ఈ యుద్ధాన్ని ఆపించి, విధ్వంసాన్ని ఆపించి ప్రపంచాన్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కాపాడడం ఇవాళ అత్యంత తీవ్రమైన అవసరం. సార్, వినిర్మాణం జరగాలి అంటే విధ్వంసం జరిగి తీరాల్సిందే అని చెప్పి చరిత్రలో కొన్ని పేజీలు చెప్తాయి. ఇలా చెప్పినటువంటి కొన్ని పుటలు ఇంకొన్ని పుటలు ఏం చెప్తాయి అంటే యుద్ధం జరిగేది శాంతి కోసమే, శాంతి స్థాపన కోసమే అని చెప్పి. కానీ యుద్ధం వల్ల బాధితులు యుద్ధం కావాలని ఎవరు కోరుకోకండి, యుద్ధం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్తారు. సరే, వీటన్నింటి నేపథ్యంలో ఇది ఆత్మగౌరవ యుద్ధం అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఇది కూడా కంపల్సరీగా మా సెల్ఫ్ రెస్పెక్ట్ వారే అని చెప్పి అమెరికా చెప్తుంది. ఎవరిది ఆత్మగౌరవం, ఎవరిది ఆధిపత్యం సార్? దీనిలో ఎవరూ కూడా సరిగ్గా వ్యవహరించాలి. ఉమ్, అమెరికాది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం, అనైతికం అని నేను అన్నాను. ఓకే. దాని దగ్గర తర్వాత వస్తాను. కానీ అమెరికా లాంటి దేశం ప్రపంచానికే నాయకత్వం వస్తున్న దేశం, ప్రపంచంలో అత్యంత ఆర్థికంగా ప్రపంచ సంపన్నమైన దేశం, సైనిక పరంగా ప్రపంచంలో అత్యంత బలమైన దేశం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అన్ని ప్రపంచ సంస్థలకి కూడా ఒక పునాదిగా నిలిచి వెన్నుదన్నుగా ఉండి రూల్స్ బేస్డ్ ఆర్డర్ అంటాం, గ్లోబల్ ఆర్డర్. ప్రపంచంలో ఒక ఒక ప్రెడిక్టబుల్, ఏదన్నా కూడా పద్ధతి ప్రకారం చెప్తున్న విశ్వాసాన్ని కలిగి ప్రపంచ వాణిజ్యం కావచ్చు, ఈ ఆయిల్ లాంటి ఇంధనాల సరఫరా కావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, అన్నీ కూడా అమెరికా ఆలంబనతో నడిచింది. అలాంటి దేశం ఏమాత్రం బాధ్యత లేకుండా ఇరాన్ మీద దాడికి దిగితే హార్మోన్ స్ట్రైట్ మూతపడే అవకాశం ఉంది. అది జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇంధనం కొరత ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తుంది, ప్రమాదకరం. ఇరాన్ మరీ శృతి మించి ఉన్మాదంగా ప్రవర్తించినట్టయితే
ఇది ఒక రోజుతో ఆగేది కాదు. బహుశా 10-15 ఏళ్ల పాటు, తరం కాలం పాటు ప్రపంచం అధ్వానంగా ఆర్థికంగా సంక్షోభం చిక్కుకుపోవచ్చు అన్న బాధ్యత చూపెట్ల. ఉమ్, ప్రధానంగా అమెరికా వైఫల్యం ఆ బాధ్యత రాహిత్యంతో, ఒక హ్యూబ్రిస్ అంటాం, అలవిమాలిన ఆత్మాశయ అహంకారంతో, ఉమ్. ఏదో అక్కడ అగ్రనాయకుల్ని కనుక సఫా చేస్తే వెంటనే ఇరాన్ లొంగిపోతుందని చెప్పినటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో తొందరపాటుగా దిగింది అమెరికా తప్పు. అలాగే ఇరాన్ ప్రభుత్వం సరైనదని కాదు. ఉమ్. చాలా దమననీతి ఉన్న, కరడుగట్టిన ఛాందసవాదాన్ని, ద్వేషాన్ని నింపుకున్న, తమ ప్రజల సంక్షేమమే పట్టని ఒక మూర్ఖవ రాజ్యం ఇరాన్లో మతతత్వ రాజ్యం. ఖమేనీ హత్యతో ఇరాన్ పౌరులే సంబరాలు చేసుకున్నారు అంటే దానికి ఈ ఆ, దుర్మార్గ పాలనకి సాక్ష్యంగా అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా. కాబట్టే ఇరాన్ ప్రజల్లో యుద్ధం వచ్చేదాకా 100-70-80 మంది బస్సు వీళ్ళు పోవాలని కోరుకున్నారు. ఓకే. అంచేత ఇరాన్ ప్రజల మీద సానుభూతి ఉన్నారు కానీ ఇరాన్ ప్రభుత్వం మీద కాదు. కానీ మన సమస్య ఏంటంటే, ఉమ్, వాళ్ళు కొంత నాయకుల్ని సఫా చేసిన మాత్రం చేత పోయేవాళ్ళు కాదని తేలిపోయింది. ముందుగా నుంచి కొంత అది కనిపిస్తుంది మనకి. దాన్ని నిర్లక్ష్యం చేసి అమెరికా దాడికి దిగింది. వాళ్ళు ఉమ్, ఏమిటి, వీళ్ళు ఆ, దాన్ని ఏమంటారు, నిహిలిస్ట్ అంటారు. నిహిలిస్ట్ అంటే శూన్యవాదులు. వాళ్ళకి అసలు మొత్తం ప్రపంచం అంతా భస్మం పట్లనే మాకు అభ్యంతరం లేదు, మేము ఉమ్, స్వర్గానికి వెళ్తామని చెప్పిన నమ్మకం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళకి, అరే మన సమాజం ఏమవుతుంది, మన ఇరాన్ ప్రజలు ఏమవుతారు, అమెరికా మాట అంటే మనం 10 మాటలు అంటున్నాము, కవ్విస్తున్నాము బలవంతుడితోనూ, మన దేశంతో విధ్వంసం అయితే ప్రజలు నష్టపోతారు కదా, ఆలోచన వాళ్ళకి లేదు. ఉమ్. అమెరికాను దెబ్బ కొడుతున్నాం, మన దేవుడి దగ్గరికి పోతున్నాం అన్న భావమే తప్ప వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళు కాదు వాళ్ళు. అంచేత ఇరాన్ ప్రజలకి భయంకరమైన నష్టం జరుగుతుంది. రేపు పొద్దున గల్ఫ్లో ఉన్నటువంటి ఇంధన సామాగ్రిలు మొత్తానికి ధ్వంసం చేస్తే వాళ్ళు అన్నమాట చెప్తున్నారు. అమెరికా కనుక మా పౌర సదుపాయాల మొత్తం మీద దాడి చేసి విధ్వంసానికి పాల్పడితే మేము గల్ఫ్లో ఉన్నటువంటి అన్ని సదుపాయాలను విధ్వంసం చేస్తాము, మంచినీళ్ళు కూడా ముట్టకుండా, డీసలినేషన్ ప్లాంట్ లేకపోతే అమెరికా గల్ఫ్లో నీళ్లు కూడా ఉండదు, ఎందుకంటే ఎడారి ప్రాంతం అంతా కదా, సముద్రం ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చాలి. ఆ డీసలినేషన్ ప్లాంట్స్ కూడా ధ్వంసం చేస్తామని నిర్మోహటంగా చెప్తారు. ప్రపంచంలో ఇలాంటి మాటలు ఎవరు ఏ యుద్ధంలో కూడా ఎవరు చెప్పలా. మనుషులు, సామాన్య ప్రజలు చచ్చిపోయేట్టుగా వాళ్ళకి మంచినీళ్ళు కూడా అందకుండా చేస్తామని ఎవరు అనలే ఇవాళ ఇప్పటిదాకా. ఉమ్. ఇరాన్ ఆ మాట అంటుంది. కాబట్టి అమెరికా ఇరాన్ రెండు కూడా శృతి మించి ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అది గల్ఫ్ దేశాల సంకటం అవుతోంది, దీర్ఘకాలంలో ప్రపంచం మొత్తానికి సంకటం అవుతోంది. సార్, ఐ కన్క్లూడ్ దిస్ వన్ క్వశ్చన్ విత్ దిస్ టాపిక్ సార్. సార్, ఒక భారతీయుడిగా బాధపడుతున్నాను, ఒక భారతీయుడిగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ సార్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే నేను చెప్పడం వల్లే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని చెప్పి 1కి 10 సార్లు చెప్పుకొస్తున్నాడు ట్రంప్. అండ్ బై ద సేమ్ వే, ఇండియా ఎప్పుడు ఎవరి దగ్గర ఎంత మేరకు చమురు కొనాలో కూడా ఒక రకంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నాడు ట్రంప్. అయినా కూడా భారత ప్రభుత్వం నుంచి, ఎస్పెషల్లీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఆశించినంత మేరకు రిటార్ట్ ఇవ్వలేదు, ఆత్మగౌరవ ప్రకటన రాలేదు అనేటువంటి భావన నాతో మిగతా చాలా మందిలో ఉంది. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ రాంగ్ సార్. నేను దాన్ని అంగీకరించను. సార్. ఉదాహరణకి, ఎంత గొడవ పెట్టినా కూడా, Hmm. రష్యా మీద ఆంక్షలు పెట్టినా కూడా, రష్యా నుంచి ఆయిల్ కొన్న దేశం భారతదేశం. చైనా కొన్నది, ఇండియా కొన్నది. Hmm. ఎంత ఒత్తిడి పెట్టినా కూడా లొంగల. చివరికి మన మీద టారిఫ్ పెంచి మన ఇక్కట్ల పాలు చేస్తే అప్పుడు క్రమక్రమంగా తగ్గించడం మొదలెట్టారు. అది కూడా పూర్తి ఆపల మనం. ఓకే సార్. ఎంత కవ్వించినా కూడా అమెరికా రాష్ట్రపతి మనం బెప్పలేదు, మనం సంయమనాన్ని కోల్పోలేదు, మన ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. Hmm. కానీ అదే సమయంలో ఇరాన్లో ప్రభుత్వం చేస్తున్నట్టుగా, మొలాల ప్రభుత్వం చేస్తున్నట్టుగా రోజు నోట్లో నోరు పెట్టి అరిచామనుకోండి, అది మన ప్రతిష్ట మనం దిగజార్చేది ఒక పక్కన. రెండో పక్కన మన దేశ అభివృద్ధిని మనం కోరుకున్నట్టయితే అమెరికా మార్కెట్ మనం పోకూడదు, అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులు పోకూడదు, అమెరికాలో సమాజంతో ఉన్న సదభిప్రాయం పోకూడదు. అంచేత మనం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. నోరు జారి అవతల వాళ్ళతో సమానంగా నోట్లో నోరు పెట్టి అరవటం ఆత్మగౌరవం కాపాడుకోవటం కాదు, అది Hmm. వెకిలి చేష్టలు అవుతాయి. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ వచ్చి వెకిలి చేష్టలు ప్రపంచం మొత్తానికి అర్థమవుతున్నాయి. భారతదేశంలో ఎట్లాగైతే యుద్ధాన్ని నేనే ఆపాను, నాకు నోబెల్ ప్రైజ్ రావాలని నువ్వు అవాకులు చౌకలు మాట్లాడాడు ఆయన, ఇవాళ రోజు అవాకులు చౌకలు మాట్లాడుతున్నాడు. అసలు ఏ దేశాధినేత కూడా మాట్లాడుకోవడనే భాష, Hmm. మన కుటుంబం ఎదురుగా లేకపోతే మహిళల ఎదురుగా ఉచ్చరించని భాష ఆయన ఒక ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, ప్రపంచానికి ఆధిపత్యం వస్తున్న దేశ అధినేతగా ఆయన భాష వాడాడు. ఒకప్పుడు
మన నాయకులు స్థానికంగా కానీ జాతీయంగా కానీ ప్రపంచంలో కానీ నాయకులు ఎవరన్నా కూడా ఆదర్శంగా పిల్లలకు చూపెట్టేవాళ్ళం, వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళం. ఈవేళ వీళ్ళ అలా ప్రవర్తించొద్దు బాబు అని పిల్లలకు బుద్ధులు చెప్పాల్సి వస్తుంది. మనం కూడా ఆ రకంగా ప్రవర్తించామనుకోండి, ఆ స్థాయిలో అదే గౌరవం, మన హుందాతనం మనం కాపాడుకోవాలి. కాబట్టి భారతదేశం సరైన రీతిలో స్పందించింది, హుందాతనాన్ని కాపాడుకున్నది, మన ప్రయోజనాన్ని పరిరక్షించుకున్నది. మనకి అమెరికాతో యుద్ధం లేదు, మనకి ఆ, ఇరాన్తో యుద్ధం లేదు. ఒక పౌరుడిగా కాబట్టి నేను కొంచెం పట్టువైన పదాలు పడిన అమెరికా కూర్చొని ఇరాన్ కూర్చుకొని, కానీ ఒక బాధ్యత గల మనిషిగా అయినట్టయితే నేను పొరపాటును కూడా అలాంటి పదజాలం వాడకూడదు. మనకు అనవసరం. నా ప్రయోజనాన్ని కాపాడటమే నా బాధ్యత. మన భారత ప్రభుత్వం కరెక్ట్గా ఆ పనే చేసింది. కాబట్టి మనం నోటుకొచ్చినట్టుగా వాళ్ళు అరిచాడు కాబట్టి మీరు అరవలేదేంటి, నాకు సినిమాలో లాగా బస్తీ మేసవాళ్ళు అనలేదేంటి అనుకోవటం అన్నది అది అపరిపక్వమైనటువంటి ఆలోచన. సార్, థ్యాంక్ యూ సో మచ్.